చేసినందుకు వందనాలు. నా కోసం కొత్త ఇల్లు సిద్ధపరిచినందుకు వందనాలు. యేసయ్యా నన్ను సిద్ధపరచండి. అందరు చేతులది యేసయ్యతో మాట్లాడండి. ఇదే ప్రెషియస్ మూమెంట్. గాడ్ ఇస్ గోయింగ్ టు టచ్ ఎవ్రీబడీ. దేవుడు మిమ్మల్ని అందరిని తాకబోతున్నాడు. The Lord is going to save everybody here. మీ అందరిని రక్షించబోతున్నాడు. Come on, those who have not received Jesus in your heart. చూడండి, ఎవరైనా మీ హృదయాల్లో యేసు ప్రభువుని అంగీకరించకపోతే, if you are not sure that you are going to fly in the air when Jesus comes, యేసు క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటుగా మీరు వెళ్ళలేరు అనేటువంటి నిరీక్షణ మీలో లేకపోతే raise your hand and say, Lord, I want to come home. చేయి పైకెత్తి చెప్పండి, యేసయ్యా నీ ఇంటికి రావాలి. Lord, forgive my sins. Lord, forgive my sins. యేసయ్యా నా పాపాన్ని కడగండి. Wash me by your blood. నీ రక్తముతో కడగండి. Make me holy. నన్ను పరిశుద్ధునిగా మార్చండి. Make me your child. నీ కుమారుడిగా మార్చండి. When you come in the air, take me there. మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నీతో పాటు నన్ను తీసుకువెళ్ళండి. You are my Lord. నీవు నా ప్రభువి. అందరూ చెప్పండి, నీవు నా ప్రభు. అందరూ చెప్పండి, Jesus, you are my Lord. యేసయ్యా నీవే నా ప్రభువి. I will worship you. నేను నిన్ను ఆరాధిస్తాను. I will adore you. నేను నిన్ను ఘనపరుస్తాను. I will serve you. నేను నిన్ను ఆరాధిస్తాను. I will live for you. నేను నీ కొరకు జీవిస్తాను. Prepare me for your coming. నీ రాకడకు సిద్ధపరచండి. అందరూ చెప్పండి హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం యేసయ్యకే. హల్లెలూయా. దేవుడు నిన్ను బిడ్డగా చేశారు. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు. ఆమేన్. Say, Lord, make me holy as you are holy, Lord. యేసయ్యా నీవు పరిశుద్ధునివైలాగున నన్ను పరిశుద్ధునిగా మార్చండి. ఎంతమందికి ఇప్పుడు రోగ సౌఖ్యం కావాలి, స్వస్థత కావాలి? స్వస్థత కావాల్సిన వారి చేతులు ఎత్తండి. అందరికీ స్వస్థత కావాలి. చూడండి, అందరు సిక్. యేసయ్యా broke his body in order to give you healing. యేసయ్యా విరిగి నలిగిన హృదయాన్ని నీవు బాగు చేసే దేవుడు కాదు. He broke his body. ఆయన శరీరము గాయపరచబడింది. He has taken 39 whippings for your sake. ఆయన 39 కొరడా దెబ్బలు భరించాడు. ఎందుకండి? Isaiah 53:5 says, by his stripes you are healed. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది. 1 Peter 2:24 says, by his stripes you were healed. చూడండి, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. By his stripes you are healed. మీరు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతూ ఉన్నది. Raise your hand and say, Jesus. చెప్పండి, యేసయ్యా heal me by your stripes, Jesus. నీ గాయముల ద్వారా నాకు స్వస్థత దయచేయి. Heal me by your stripes, Jesus. యేసయ్యా నీ గాయముల ద్వారా నాకు స్వస్థత దయచేయి. I believe that you have broken your body for my sake. నా పాపముల కొరకే నీ శరీరము నలగొట్టబడింది. For my healing. నా స్వస్థత కొరకే నీ శరీరము నలగొట్టబడింది. చెప్పండి యేసయ్యతో ముట్టండి యేసయ్యతో. One woman, she was bleeding for 12 years. She touched the hem of the garment of Jesus. Like that, Jesus, with faith, I touch you, Lord. Heal me, Jesus. చూడండి, 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీ యేసయ్యను ముట్టి యేసయ్యను స్వస్థపరచమని కోరుకున్నప్పుడు యేసయ్య స్వస్థపరిచాడు. Come on, all the pastors, touch your hand and pray for the people. Everybody on the stage. ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి దైవ సేవకులు in the name of Jesus. ప్రజల దగ్గరికి వెళ్ళి వారి మీద చేతులుంచి ప్రార్థన చేయాలి. In the name of Jesus I speak healing. యేసు నామములో స్వస్థత. You just translate. In the name of Jesus I speak healing. యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నా. I speak healing upon everyone here. ప్రతి ఒక్కరి మీద స్వస్థత ప్రకటిస్తున్నా. I command the demons to flee from this place. ఈ స్థలము నుండి దురాత్మలు పారిపోవుడుగా. In the name of Jesus every demon flee from this place. ప్రతి దురాత్మ యేసు నామములో పారిపోవుడుగా. Every witchcraft power let us cancel in Jesus name. యేసు నామములో ప్రతి దురాత్మకున్న శక్తి వదిలిపోవుడుగా. Witchcraft power and mantra magic power go in the name of Jesus. ప్రతి విధమైన చేతబడి శక్తులు, దురాత్మ శక్తులు, పొలిమేర శక్తులు యేసు నామములో లయమైపోవును. I declare your people free. ప్రజలలో ఒక విడుదల. They are holy people. వారు ఒక పరిశుద్ధమైన